అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం 8వ రోజు కార్తీక పురాణంలోని 8వ అధ్యాయంలోని అజమిలుని కథనైతే చూద్దామండి. ఇవాళ పూర్వకాలమందు 4 వేదాలు చదివిన సత్యవతుడు అనే బ్రాహ్మణుడు కలడు. అతనికి సకల సద్గుణరాశి అగు హేమావతి అను భార్య అయితే కలదు. ఈ అపురూప దంపతులకి చాలా కాలానికి లేక ఒక కుమారుడైతే జన్మించెను. ఆ కుమారుడికి వారు అజమిలుడు అనే పేరైతే పెట్టుకున్నారు. ఆ బాలుడు రోజు రోజుకి పెరుగుతున్నాడు. అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యం చేయుచు దుష్ట సావాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరిస్తూ ఉండెను. ఈ విధంగా కొంతకాలానికి యవ్వనం రాగానే ఆ కుమారుడు కామాంధుడై మంచి చెడ్డలను మరిచి యజ్ఞోపితాన్ని తెంచి మద్యము సేవించుతూ ఒక ఎరకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామక్రీడలతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుతుండెను. అతి గారాభం ఎట్లు పరిణించుదో వింటివా రాజా. తమ బిడ్డలపైన ఎంత అనురాగమునను పైకి తెలియపరచక చిన్ననాటి నుండి అదుపాజ్ఞలు నుంచకపోయిన ఎడల ఈ విధంగా అయితే జరుగుతుంది. కావున అజమిలుడు కులభ్రష్టుడు కాగా వారి బంధువులను అతన్ని విడిచిపెట్టి అందుకు అజమిలుడు రెచ్చిపోయి వేట వల్ల పక్షులను జంతువులను చంపుతూ కిరాతక వృత్తిలో జీవించుతుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయిను. అజమిలుడు ఆ స్త్రీ పైన పడి కొంతసేపు ఏడ్చి తర్వాత అడవి ఎందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలానికి ఆ బాలిక యుక్త వయసుకు రాగానే కామాంధకారం చేత కన్ను మిన్ను గానక అజమిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలతో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరు పురిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరికీ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెలుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుకుంట్రి. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షం పొందవచ్చని ఏమాత్రమూ అతనికి తెలియదు. ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజమిలుడి శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావుకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయాంకారాలతో పాశాది ఆయుధాలతో యమభట్టులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజమిలునికి భయం చెంది కుమారుని పైనున్న వాత్సల్యంతో వారి ప్రాణములు విడవక నారాయణ నారాయణ అనుచు ప్రాణములు విడిచెను. అజమిలుడు నోట నారాయణ అను శబ్దం వినపడగానే యమభట్టులు గడగడా వణకసాగిరి. అదే వేళకి దివ్య మంగళాకారాలతో శంఖచక్ర గదాధారులతో యగు శ్రీమన్నారాయణ దూతలు విమానంలో నచ్చటికి వచ్చి ఓ యమభట్టులారా వీడు మావాడు, మేము వీడిని వైకుంఠానికి తీసుకొని పోవచ్చు వచ్చితిమి అని చెప్పింది. అజమిలుడు విమానం ఎక్కించి తీసుకొని పోవచుండగా యమదూతలు అయ్యా మీరెవరు, వీడు అతి దుర్మార్గుడు, వీరిని నరకంని తీసుకొని పోవటే మంచిది అని చెప్తిరి. వారిని మాకు వదులరని కోరగా విష్ణుదూతులు ఇట్లా చెప్పసాగారు. విష్ణుదూతులు ఏమని చెప్పారో 9వ అధ్యాయంలో అయితే చెప్పబడి ఉందండి. నమస్కారం.